తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సత్యవేడు నియోజకవర్గం 73.46%తో జిల్లాలోని 2వ స్థానంలో ఉంది. ఇప్పటికే 70,369 ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకుని కరపత్రాలు పంచి సంక్షేమ పథకాలు అందని వాళ్లకు అందే విధంగా పేర్లు నమోదు చేసుకున్నాం. ఇదే పట్టుదలతో మరింత కృషి చేస్తూ ముందుకు వెళతామన్నారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది అంటూ అతి త్వరలోనే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కరపత్రాలు పంచి వివరాలు సేకరించి 100% ఈ కార్యక్రమం విజయవంతం చేసి మొదటి స్థానానికి వచ్చేందుకు 7 మండలాలకు చెందిన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో కృషి చేస్తామంటూ టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి స్టార్ 9 టీవీ మీడియాతో పేర్కొన్నారు. కోరపాటి శంకర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ అండ్ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్. కొన్ని అనివార్య కారణాల వల్ల సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకర్ రెడ్డి అయిన నన్ను టీడీపీ సత్యవేడి నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా నియమించగలిగింది. ఇప్పుడు మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి మండలానికి 2-3 సార్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం కుటుంబ సభ్యులతో మరియు ప్రజలందరితోనూ వాళ్ళకి మనం అందించిన పథకాల గురించి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళకి అందాయా లేదా, ఏం అందకపోతే వాళ్ళకి ఏం అందలేదని చెప్పి మనం ఆ ఫీడ్బ్యాక్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో 73.12% రెండో పొజిషన్లో ఉన్నాం. మన సత్యవేడు కాన్స్టిట్యున్సీ 7 జిల్లాల తిరుపతి జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలో రెండో పొజిషన్లో ఉన్నాం. సో సుడిగాలి పర్యటన ప్రతి మండలంలో చేస్తూ ప్రతి మండలం తెలుగుదేశం కార్యకర్తల్ని తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉత్తేజపరుస్తూ ఈ ప్రోగ్రాంని మనం నడిపిస్తూ తిరుపతి జిల్లాలో 2nd పొజిషన్లో ఉన్నాం. ఈ సుడిగాలి పర్యటన అయిన తర్వాత ప్రతి లీడర్తో మమేకం కావాలా, వాళ్ళ గురించి వాళ్ళకున్న బాగోగులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3 మండల ప్రజల్ని కార్యకర్తల్ని మనం పిలిచి ఈరోజు సత్యవేడు తిరుపతిలో కేఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్నీ మనకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కొన్ని రోడ్ల సమస్యల గురించి కొన్ని అన్ని చెప్పారు. అన్నీ సావధానంగా విని వాళ్ళకి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని వీలైనంత త్వరితగతిన దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పి, రిజాల్వ్ చేస్తానని చెప్పి అందరికీ మాట ఇచ్చారు. విత్ ఇన్ స్పాట్స్ ప్యాన్లో సార్తో మీట్ అయ్యి అవన్నీ మంజూరు అయ్యేటట్టు నా వంతు కృషి నేను చేస్తాను. మా స్థానిక ఎమ్మెల్యేపై మీ స్పందన? స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గారు నాకు యాక్చువల్గా మంచి మిత్రుడే. పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అందువల్ల సత్యవేడు కాన్స్టిట్యున్సీ కొంత ప్రాబ్లం ఫేస్ చేసి నాయకత్వ లోపం ఉందని ఒక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినందువల్ల మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మరియు మన లోకేష్ గారు సత్యవేడు కాన్స్టిట్యున్సీ ప్రజల యొక్క అభిష్టం మేరకు నన్ను ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించారు.